அஷ்டலிங்கம் அஷ்டலிங்கம் இந்திரலிங்கம் தொடங்கி 8 திசையும் லிங்கம் சிவோ சிவ சிவோ அஷ்டலிங்கம் அஷ்டலிங்கம் இந்திரலிங்கம் தொடங்கி 8 திசையும் லிங்கம். அஷ்டலிங்க தரிசனமே அண்ணாமலையில் கிடைத்திடுமே. அஷ்டலிங்க தரிசனமே அண்ணாமலையில் கிடைத்திடுமே. கிரிவல பாதையில் எண்டிசை பாலரும் போற்றும் லிங்கமே. அதை கண்டால் புண்ணியமே திரு அண்ணாமலை வலமே. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్. టెంపుల్కి వచ్చినాము. అరుణాచలం నుంచి పాండిచేరి నుంచి ఇక్కడికి వచ్చినాము. జలకల్లేశ్వరి టెంపుల్ అంటారంట. ఇప్పుడు నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపలికి. ఫోన్ తీసుకురానిస్తే చూపిస్తాను. చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ శివుడే ఉన్నాడు ఫ్రెండ్స్. నేను ఎవరున్నారో అనుకున్న జలకల్లేశ్వరుడు అంటే శివుడే ఉన్నాడు. లోపలికి ఫోన్ తీసుకురానియలేరు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. గుడి చుట్టూరుగా చెరువులాగా ఉంటుంది, కాల్వలాగా. మధ్యన దేవుడు ఉంటాడు, లింగం ఉంది. చాలా బాగుంది. మీరు వస్తే మీరు అరుణాచలంకించి పాండిచేరికించి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. ఒక బస్ వేలూరులో దిగాలి మనము. వేలూరు బస్ స్టాప్లో దిగితే ఆ నుంచి ఆటో ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏలూరుకించి ఇక్కడికి 150 తీసుకున్నారు మాకు. మేము ఇక్కడికి వచ్చినాము. కానీ ఫ్రెండ్స్ తమిళ్ మాట్లాడేటోళ్ళు చాలా డేంజర్ ఉంటారు. అది చూసుకోండి ఫస్ట్. నాకు ఇప్పుడే ఈ క్షణమే ఒక అనుభవం అయిపోయింది. ఈరోజు శని త్రయోదశి అని చెప్పి శనిదేవుడు ఉంది అక్కడ. ఆయిల్ ఇంకొక ఆమెనేమో ఆయిల్ కొనుక్కొని తీసుకుపోయి పొయ్యండి అక్కడ అని చెప్పింది. అంటే పొయ్యమంటే మేము మన సైడ్ ఎట్లుంటుంది హైదరాబాద్ సైడు, మనము ఆ శివుడి పైన పోస్తాం. అది ఇక్కడ శని దేవతల పైన పోస్తాం కదా. నేను అట్లనే అనుకొని శనిదేవుడి పైన పోయడానికి ఇక్కడ తీసుకొస్తే ఆమె దగ్గర తీసుకోలేదన్నమాట ఆయిల్. నేను ఇంకో ఆమె దగ్గర తీసుకున్నాను. ఆమె లేదు పొయ్యొద్దు, ఖాళీ దీపాలనే వేసేసి వెళ్ళాలి అని చెప్పింది. ఇక నాకు మనసు ఊరుకోలేదు. ఎందుకంటే శనిదేవుడు ఉన్నాడు కదా అక్కడ. ఆయన పైన పోస్తానని చెప్పేసి ఆమె చూడకముందుకు పైన పోస్తే ఎంత అరుస్తుంది ఫ్రెండ్స్. అబ్బా, ఆ తమిళ్లో అంత అరుస్తున్నది. మనం కొంచెము మన దిక్కోళ్ళం, మనం హైదరాబాద్ వాళ్ళు ఎట్లుంటామో కొంచెము ఎదుటి వాళ్ళకు కొంచెం రిక్వెస్ట్ ఇస్తాం కదా, వాళ్ళకి మాట్లాడడానికైనా దేనికైనా. సరేలే అమ్మ తెలియదు కదా అని అంటాము. కానీ ఇక్కడ మాత్రం అననే అన్నారు ఫ్రెండ్స్. అబ్బో, నా గుండెలనైతే ఇంకా దగడనేది పోతూనే లేదు. నాకు క్లాత్ తీసుకొచ్చి ఇచ్చింది. తూడ్చేయి అంటుంది నన్ను. తూడ్చేయి, నువ్వు తూడ్చేయి అంటుంది. ఎంత భయం వేసింది. నేను పోసినాక మళ్ళీ తూడుకోవడం నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆయన పైన పోసినాక మళ్ళీ తూడ్చేయి అని నిలబడితే నేను నవగ్రహ దేవతలకు తిరుగుతున్నాను అక్కడ. అసలు నువ్వు పొయ్యి తూడ్చేయి అని ఎంత పట్టుబట్టింది. మెల్లగా అక్కడ ఆమె కస్టమర్స్ వచ్చిండ్రు అవి తీసుకోవడానికి, ఆయిల్ తీసుకోవడానికి అని చెప్పి ఆమె అక్కడనే ఉంది. నేను ఇక మా బాబుని తూడ్చేయి అని చెప్దామని చెప్తే కూడా మా బాబు వద్దని చెప్పేసి అక్కడనే ఒప్పుకున్నాడు. అక్కడ పోయి ఆమె ఆయిల్ ఇస్తుంది అక్కడ. నేను ఆ రావుగర్స దేవతలకు తిరుగుతూనే ఉన్నా. తిరిగేసి నేను వచ్చేసిన ఫ్రెండ్స్. వచ్చేసిన అలా ఆమెను తప్పించుకొని బయటపడ్డా నేను ఈరోజు. నాకు అంత భయం వేసింది. నేను ఇంతవరకు నాకు ఒక అనుభవం అనేది ఇదే ఫస్ట్ టైం అయింది ఇక్కడ. ఎందుకంటే నేను ఇట్లా ఒక గుడిలో నేను ఇట్లా దాచుకొని రావడం నాకు ఇంత భయం అంటే నాకు అంత భయం అనిపించింది ఫ్రెండ్స్. నాకు బయటకు వస్తుంటే కూడా ఇంకా నా గుడ్డలకని దాగబోతుంది. ఏదో చూసి నన్ను తూడుమని చెప్తుందేమో, ఆయనకెంచి వాయిలంతా తూడ్చేయమంటదేమో అనేసి నాకు అంత భయమైంది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ మీరు వస్తే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఈ తమిళ వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. అబ్బో, వీళ్ళు చాలా ఇది. ఎందుకంటే మనకు ఛార్జీలైనా ఏడమైనా మనకు తెలుగు, వాళ్ళకి తమిళ్ రాదని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నంత వేసేస్తూనే ఉంటారు. ఒక కిలోమీటర్కి కూడా 150-200 తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు అన్నీ చూసుకొని రండి ఫ్రెండ్స్.
నాకైతే చాలా అనుభవం అయింది ఇక్కడికి వస్తే. మామూలుగా అంతా మన హైదరాబాద్ సైడ్ లాగానే ఉంటుంది అనుకున్నా కానీ లేదు, హైదరాబాద్ సైడ్ లాగా అస్సలు ఉండదు. మన రాష్ట్రం దాటినామంటే గతం ఇక వేరేనే ఉంటుంది ఇక్కడంతా. కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చి ఇక్కడ చూసుకోండి. మీరు నాకైతే చాలా అనుభవం అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.